నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది రైతులు నివసించేటటువంటి గ్రామంలో, అంటే మన అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కట్టుకుంటున్నామో అందులో ఉన్నటువంటి ఒక గ్రామంలో నిర్మించుకున్నటువంటి ఈ ఫెసిలిటీ కాబట్టి గ్రామస్తులకి ఇది అందుబాటులో ఉంది కాబట్టి మేము కూడా వాళ్ళ దగ్గరగా ఇవ్వడం జరిగింది. అంటే అడ్మినిస్ట్రేషన్ డోర్ స్టెప్స్ ఆఫ్ ద సిటిజన్స్ అంటారు. ఇది ఫెసిలిటీ ఇక్కడ పెట్టడం వలన వాళ్ళకి చేరువయ్యి కొద్దిగా సమస్యలకి పరిష్కారాలు కానీ మేము వారికి చేరువలో, వారు మాకు చేరువలో ఉండడం వలన కొన్ని సమస్యలకి కొద్ది పరిష్కారం అతి తొందరలోనే అవుతుందనేసి ఈ ఫెసిలిటీ నిర్మాణం ద్వారా జరగడం జరిగింది. బట్ ఇది బేసికల్గా మీరున్నట్టుగానే సాంకేతిక పరంగా మంచిగా ఉంది. బట్ రానున్న రోజుల్లో నిర్మించేటువంటి టవర్స్ అయితే మట్టుగా అవి ఇంకా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఆ డిజైన్స్ తర్వాత నిర్మించే విధానం అది ట్రూలీ ఐకానిక్ కాబట్టి అవి వస్తే ఇంకా బాగుంటుంది. ఇటు టెక్నాలజీ పరంగా, అలాగే ఫెసిలిటీస్ పరంగా, కంఫర్ట్స్ పరంగా, ఓకే, అన్ని రకాలుగా కూడా అవి ఇంకా మరింత నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనేసి ఆశ. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా మార్చి మాసాంతానికి ఈ సంవత్సరంలో అది కంప్లీట్ చేసి అది నివాసాలకు అందుబాటులో తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఐకానిక్ బిల్డింగ్స్ దృష్టిలో పెట్టుకుంటే మనకి హెచ్ఓడిస్ అలాగే సెక్రటరియట్స్ టవర్స్ సంబంధించిన ఒక 5 టవర్స్, అలాగే హైకోర్టు, అసెంబ్లీ, ఇవన్నీ కూడా ఐకానిక్ టవర్స్ లో భాగంగా వీటికి డిజైన్స్ అన్ని కూడా వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ టీంతో రూపొందించడం జరిగింది. సో వారితో అనుసంధానం చేసుకుంటూ, అలాగే ఇండియన్ టీమ్స్తో కూడా అనుసంధానం చేసుకుంటూ, అలాగే కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వారి దగ్గర నుంచి క్లియర్గా వర్క్ షెడ్యూల్స్ తీసుకోవడం జరిగింది. అలాగే డ్రాయింగ్ సబ్మిషన్ ఏదైతే ఆర్కిటెక్ట్స్ ఉన్నారో ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ వారి దగ్గర నుంచి కూడా తీసుకుని ఇటు డ్రాయింగ్ సబ్మిషన్ అలాగే వర్క్ ఎగ్జిక్యూషన్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అది ఒక పూర్తి కోఆర్డినేటెడ్ విధానం నడిచేటట్టు కూడా మనం ఒక అప్లికేషన్ రూపొందించుకుని దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఈ కన్స్ట్రక్షన్ అనుకున్న టైంలో పూర్తయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఐకానిక్ టవర్స్ అన్ని కూడా స్ట్రక్చరల్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే డిసెంబర్ 2027 కల్లా పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయి అది ఆక్యుపేషన్కి అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం ఇంటీరియర్స్ అన్ని కలుపుకొని కూడా ఆ టైంకి రెడీ చేయాలని ఒక ఉద్దేశం. ఒకవేళ ఏమైనా ఉంటే ఒక 3 months డిలే అవుతుందేమో కానీ బట్ మా టార్గెట్ ఎప్పుడు డిసెంబర్ 27 కల్లా ఇవి ఐకానిక్ టవర్స్ని అందుబాటులో తీసుకురావాలనేటువంటి మా షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటిది. ఇప్పుడు స్ట్రక్చర్స్ అన్ని కూడా అయిపోయింది. రానున్న రోజుల్లో ఎంఈపీ వర్క్స్, తర్వాత ఇంటీరియర్స్, ఫర్నిచింగ్, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో ల్యాండ్స్కేపింగ్ అన్నీ కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ అనుకున్న విధంగా అన్ని పనులు కూడా డిసెంబర్ 27కి అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేవలం ఇక్కడ ఈ గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడమే కాకుండా అది కూడా ఒక రోజు అంటే సాటర్డే నాడేటువంటిది ఇక్కడ ఉండేటట్టు ఆ టైంలో నేను, మా అడిషనల్ కమిషనర్ గారు, ల్యాండ్ యూనిట్ సంబంధించినట్టు అందరూ, అలాగే ప్లానింగ్, ఇంజనీరింగ్, సోషల్ డెవలప్మెంట్ ఈ అన్ని వింగ్కి సంబంధించినటువంటి కూడా ఆఫీస్ అందరూ ఇక్కడే ఉండి వారి యొక్క టీమ్స్తో పాటు ఇక్కడ ఉండి దానికి సంబంధించినటువంటి ఏమన్నా సమస్యలు వస్తే కనుక వాటిని సాధ్యమైనంత వరకు వారి లెవెల్లోనే పరిష్కారం అయితే మంచిది. లేని పరిస్థితుల్లో వాళ్ళు క్లోజ్ చేయలేని పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక నేను కానీ మా అడిషనల్ కమిషన్ కానీ పర్సనల్గా ఉండి చూడడం జరుగుతుంది. అది కేవలం ఒక రూల్ ప్రకారం కాదు అనేటువంటిది కాకుండా దాన్ని ఏ రకంగా చేస్తే వారికి ఇబ్బంది లేని విధంగా పరిష్కారానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో కూడా చూస్తూ పరిష్కారాలకి ఒక క్వాలిటీ టైం దీని మీద వెచ్చించి పరిష్కారం చేసే విధానంలో మేము ఆలోచించడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క పిటిషన్స్ తీసుకోవడమే కాదు, తీసుకున్న పిటిషన్స్ క్వాలిటీగా రిట్రస్ అవుతుందో లేదన్న విషయంలో చాలా సిస్టమ్స్ కూడా మేము పెట్టడం జరిగింది. ఏదైనా పిటిషన్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో భాగంగా మాకేమైనా పిటిషన్ వచ్చినప్పుడు అది మా వాళ్ళు రిజాల్వ్ చేశారు అంటే కనుక ప్రతి రిజాల్వ్ చేసిన పిటిషన్ మీద కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్స్ వాళ్ళకి వెళ్తాయి. వెళ్ళి మీరు ఈ యొక్క ఏదైతే పరిష్కారం చేశారో దాని ద్వారా మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సాటిస్ఫై అయ్యారంటే మంచిది, క్లోజ్ చేయడం జరుగుతుంది.
సాటిస్ఫాక్షన్ కాలేదు అని వారు చెప్తే కనుక, అభిప్రాయం వెలబోస్తే కనుక అటువంటి కేసు అన్ని కూడా మళ్ళీ మేము తిరిగి రీఓపెన్ చేయడం జరుగుతుంది. అది రీఓపెన్ అంటే ఆ రీఓపెన్ చేసే ముందు కూడా మా యొక్క ఆడిట్ టీంని కూడా పెడతాము, మా యొక్క హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆడిట్ టీంని. సో వారు డిసాటిస్ఫాక్షన్తో ఉన్నారు, అది కరెక్టా కాదని చూసుకుని అది నిజంగా అనుకుంటే అది రీఓపెన్ చేస్తాము. లేదు యాక్చువల్గా నామ్స్ ప్రకారం అది చేయలేని పరిస్థితి అయితే కనుక అది మేము క్లోజ్లోనే పరిగణన చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రతిదీ కూడా ఏమైతే రిజాల్వ్ చేస్తామో మొక్కుబడిగా కాకుండా ఏదో పైకి పంపించాము, పక్కకు పంపించాము కాబట్టి రిజాల్వ్ అయింది అనేటువంటి ఉద్దేశంతో కాకుండా అది పూర్తి స్థాయిలో అది రిజాల్వ్ అయినటువంటిది అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సిస్టమ్స్ కూడా దీనికి పెట్టడం జరిగింది. సో ఇది కేవలం శనివారమే కాదు, ఏ రోజు వచ్చినా సరే మాకు పిటిషన్స్ని పక్కదారి పట్టేటట్టు కాకుండా ప్రతి పిటిషన్ కూడా సిస్టంలోకి వెళ్ళేటట్టు పరిష్కారం ఏదైతే పోర్టల్ మనం తీసుకోవడం జరిగిందో ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు, నమోదైన విషయాలు కూడా అది జరుగుతుందా లేదంటే ప్రతి సాటర్డే ఈ గ్రీవెన్స్ డే స్టార్ట్ అయ్యేటప్పుడు మేము కనీసం ఒక 1 to 1.5 hours దీని మీద రివ్యూ కూడా చేసుకోవడం జరుగుతుంది. చేసుకుని ఎక్కడ కొద్దిగా బాగా క్వాలిటేటివ్గా డిస్పోజ్ చేస్తున్నారు, ఎక్కడ కొద్ది స్లాక్నెస్ ఉంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దానికి అనుకూలంగా కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కానీ అవేర్నెస్ బిల్డింగ్ మా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా అవగాహన దీని మీద పూర్తిగా కల్పించి వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా ఏదో మనం ఒక చోట నుంచి ఇంకో చోట పంపించి అది రిజాల్వ్ చేసినట్టు కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడానికి కావాల్సిన ఇవన్నీ కూడా చేస్తూ, అలాగే దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్గా పెట్టడం జరిగింది. రానున్న రోజులు ఇది స్టెబిలైజ్ అయితే కనుక చాలా క్వాలిటేటివ్గా అనతి కాలంలోనే, అంటే ఈ యొక్క ఎస్ఎల్జే ప్రతి ఒక్క పిటిషన్కి కూడా ఒక వాట్ ఈస్ దట్ ఎస్ఎల్జే అంటారంటే షెడ్యూల్ లెవెల్, దట్ ఈస్ ఒక అగ్రిమెంట్ టైం. బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ద గ్రీవెన్సెస్. అవి అనతి కాలంలో అయ్యేటట్టుగా కూడా క్వాలిటేటివ్గా అయ్యేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఐఎమ్ షూర్ దట్ ఇది రానున్న రోజులు ఇది బాగుంటుంది. బట్ ఇప్పటి వరకు మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక పాత అవి తర్వాత ఈ కొత్తగా 2024 నుంచి వచ్చిన పిటిషన్స్ పెట్టుకుంటే సుమారుగా ఒక 4,000 పిటిషన్స్ వస్తే అందులో 241 పిటిషన్ కాకుండా తక్కువని పరిష్కారం చేశారని చెప్పడం జరుగుతుంది. కాకపోతే అప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే క్లియర్గా క్లోజ్ కాకపోయినా అది క్లోజ్ అయ్యే పరిస్థితి కనపడ్డది. కాబట్టి అవన్నీ కూడా క్వాలిటేటివ్గా డిస్పోజ్ అయినాయంటే కనుక దాని మీద నేను ఇంకా అది చూడవలసిన ఆవశ్యకత ఉందని నేను అంటాను. కానీ గత 2 మాసాలుగా అయితే మటు ఒక సిస్టమ్ ఫాలో అవుతూ పరిష్కారం చేసే విషయంలో క్వాలిటీగా రిడ్రెస్ చేయాలి, చేయకపోతే కనుక సంబంధించిన ఆఫీసర్స్ని ఏ రకంగా మనం ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటిది కూడా నేను చేయడం జరుగుతుంది. సో అనతి కాలంలోనే దీనికి ఒక మంచి ట్రాక్షన్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా సిటిజన్స్లో ఈ పరిష్కారం విషయంలో మనకి పెరుగుతాయనేటువంటి పూర్తి నమ్మకం నాకు ఉంది. 6 కేటగిరీస్ ఉన్నాయి యాక్చువల్ గానీ. అది జివో 41 అనేటువంటిది ఒకటి అప్పుడు 2014-19 మధ్యలో ఇచ్చిన జివో ప్రకారం, ఎల్పిఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఎల్ఈస్ ఏ రకంగా డీల్ చేయాలి, ఎవరికి ఏ రకమైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి, ఏ రకమైన ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలంటే క్లారిటీతో ఉంది. అయితే కేటగిరీ 4కి సంబంధించి ఏదైతే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అసైన్డ్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ హెరిటబుల్ బట్ నాట్ ఎలియనబుల్. అంటే అది వంశపారపరంగా అది అనుభవించేటటువంటి భూమి, అంతేకాని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేనటువంటి భూమి. సో ఆ విషయంలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే కనుక అది కేటగిరీ 4లోకి పొందుపరిచి అట్లాంటి జెన్యూన్ కేసెస్ అన్ని కూడా పిఓటికి యాక్ట్కి హిట్ అయ్యేటువంటి కేసు అన్ని కూడా కేటగిరీ 4లో కూడా పెట్టి వాటంతటికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏమి ఇవ్వచ్చు అనేటటువంటిది, అలాగే యాన్యుటీ ఎలాగ ఇవ్వాలనేది క్లారిటీతో ఉంది. అయితే పాత గవర్నమెంట్లో 316 జియో అనేటు ఒక కొత్తగా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఇది ఏదైతే జియో 41 ప్రకారము 2014-19 మధ్యలో ప్రభుత్వం ఇచ్చిందో ఈ కేటగిరీ 4ని అది అన్వయించదు, అది చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో 316 జియో వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేయడం జరిగింది. సో దాని మీద కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. సో ఆ ఒక్క కేటగిరీ తప్పించి అసైన్మెంట్లో ఏ రకమైనటువంటి ఇష్యూస్ ఏమి లేవు. దానికి కూడా ప్రభుత్వ పరంగా మాకు డైరెక్షన్స్ కూడా రావడం జరిగింది. హానరబుల్ సీఎం గారు కూడా దీన్ని ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అది మేము ఏజీ గారిని కూడా కలగడం జరిగింది. మేము గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా కలిసి మాట్లాడినప్పుడు దీనికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. దీని మీద మేము ఏజీ గారి ఒపీనియన్ కూడా రాయడం జరుగుతుంది.
మేబీ అనతి కాలంలోనే ఈ యొక్క సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నాను. అలాగే లంకా ల్యాండ్ సంబంధించిన కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లంకా ల్యాండ్ సంబంధించి కొన్ని ఆల్రెడీ లంకలు ఉన్నాయి. లోపల ఉన్న లంకలకి మనం ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలోనే మనం ఇవ్వాలి. లంక గ్రామాల్లో ఆల్రెడీ కొన్ని చోట్ల మనము భూమి తీసుకున్నాము, అగ్రిమెంట్లు కూడా ఎంటర్ అయ్యాము. అగ్రిమెంట్లు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి అలాట్మెంట్స్ కూడా కొన్ని సందర్భాలు చేశాము. అలాట్మెంట్లు అయిన రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి. ఇంకా కొన్ని 9.14 అంటే అగ్రిమెంట్లు తీసుకుని అలాట్మెంట్ చేయవలసిన కేసులు ఉన్నాయి. అటువంటి కేసులన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలియపరచుకోవడం జరుగుతుంది. అది ఎందుకంటే దాని మీద క్లారిటీ ఉంది. రెండోది 9.3 అంటే వాళ్ళకి సమ్మతి ఇచ్చారు. సమ్మతి ఇచ్చింది రికార్డ్ వెరిఫై చేసుకుని 9.14 అంటే అగ్రిమెంట్కి వెళ్ళిపోవడం జరుగుతుందని కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఏంటంటే మాకు క్లారిటీగా ఎన్ని ల్యాండ్స్ మనం తీసుకున్నాము, ఎంతమందికి అలాట్ చేయాలి, ఎంతమందికి చేయవలసింది ఉంది అనేటువంటిది మాకు రికార్డ్ పరంగా ఉంది. డైలీ బేసిస్ మీద మేము ఇది రివ్యూ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుందని చూసుకుని ఆ రకంగా పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా ల్యాండ్ లంక నుంచి తీసుకునే విషయంలో మట్టుగా మేము కొద్దిగా 9.3 అంటే సమ్మతి తీసుకోవడం మట్టుగా కొద్దిగా మేము హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే లంకా ల్యాండ్స్లో మేము ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు, ఎన్జిటికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అనేటటువంటిది దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాం. బట్ ఎనీవే దీన్ని మనం లీగల్గా ఏ రకంగా వెళ్ళాలి, అలాగే రూల్ ప్రకారం ఏ రకంగా వెళ్ళాలి అది చూసుకుని అన్నిటికీ కూడా పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది. బట్ లంకా ల్యాండ్స్ విషయంలో 9.14 అలాగే 9.3 అంటే సమ్మతి ఇచ్చినటువంటి వాళ్ళు మా దగ్గర రికార్డ్ ప్రకారం క్లియర్గా ఉంటే అవి టేకప్ చేయడం జరుగుతుంది. సమ్మతి ఇచ్చిన తర్వాత అంగీకారం ఎంటర్ అయింది 9.14 ఎంటర్ అయినట్లు కూడా అందరికీ కూడా ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ ఎక్సర్సైజ్ 3-man కమిటీ కూర్చున్న తర్వాత ఆ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా అంగీకారం ఇచ్చిన తర్వాత ప్లాట్స్ అలాట్మెంట్లో ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక అది ఫ్యామిలీ డిస్ప్యూట్ కావచ్చు, లేకపోతే సివిల్ డిస్ప్యూట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర రికార్డ్ పరంగా ఉన్నటువంటి డిస్ప్యూట్ కావచ్చు. అటువంటి పరిస్థితులు తప్పించి తక్కువైనా కూడా మనం పూర్తిగా వాటికి అలాట్మెంట్లు చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. 35,000 odd acres మనకి ప్రైవేట్ గా ల్యాండ్ పూలింగ్ లో నోటిఫై చేసినటువంటి బాపతు 2,400 ఎకరాల వరకు ఇంకా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా లీగల్ గానే అన్ని రకాల ఒపీనియన్లు తీసుకుని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కోర్టులోని కేసులు కూడా విత్డ్రా చేయించుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది ఏజీ గారి ఒపీనియన్ బేస్ చేసుకొని. సో ఇందులో భాగంగా మాకు ప్రయారిటీగా ముందు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే ట్రంక్ రోడ్స్కి, ఎల్పిఎస్ లేఅవుట్స్లో ఉన్నటువంటి రోడ్స్కి ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఉందో దాన్ని మేము నోటిఫై చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించి ట్రంక్ రోడ్ E3 రోడ్కి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మేబీ February 15th చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ట్రంక్ రోడ్స్, ఎల్పిఎస్ రోడ్స్, ఎల్పిఎస్ లేఅవుట్ సంబంధించింది మేము నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా మాకు ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంతమందికి డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అందులో కూడా కొంత ఎక్స్టెంట్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఉంది. దాన్ని కూడా నోటిఫికేషన్ ప్రాధాన్యత క్రమంలో అయిన తర్వాత వాటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగిలిన ఏమన్నా అంటే కనుక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. సో ప్రయారిటీ మాకు ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇంకా సేకరించిన భూమి అడ్డుగా ఉందో అది మేము ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్పిఎస్లో ఉన్నటువంటి రిటర్నబుల్ ప్లాట్ సంబంధించింది, తర్వాత ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్కి అడ్డంగా మిగిలినటువంటిది, తర్వాత మిగిలినటువంటి ఎక్స్టెంట్ ఏదైతే ఉందో అది. సో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సుమారు 450 ఎకరాలు కావాల్సి వస్తుంది. సో దాన్ని మేము ప్రయారిటైజ్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని పూర్తిగా చట్ట ప్రకారం ఏదైతే మేము ప్రాసెస్ ఫాలో అవ్వాలో ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ముందుకెళ్ళడం జరుగుతుంది అనేసి. స్టార్టింగ్లో ఉంటే చాలా ఆప్షన్స్ ఉండేవి. మిగిలిపోయినటువంటి ల్యాండ్లో మిగిలిపోయినటువంటి ప్లాట్దారులకి మనము ప్లానింగ్ చేసేటప్పుడు అది చాలా ఛాలెంజ్తో కూడుకున్న కార్యక్రమం. సో ఈ ప్రాసెస్లో భాగంగా మా వాళ్ళు కూడా చెప్తున్నాము, రివైజ్ చేసేటప్పుడు లేఅవుట్లు సాధ్యమైనంత వరకు రోడ్ హిట్స్ లేకుండా అలాగే వాస్తుపరంగా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయమని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మిగిలినటువంటి ప్లాట్స్ని దృష్టిలో పెట్టుకుంటే కొన్ని మాకు వాస్తు ప్రకారం మంచి సైడ్ ఫేస్ అయినటువంటి ప్లాట్లు కాదు, లేకపోతే రోడ్ హీట్లు సాధ్యం వరకు అసలు లాటరీలో పెట్టొద్దని చెప్పడం జరుగుతుంది. సో ముందు ఎవరైనా ఇంకా వాళ్ళకి అలాట్మెంట్ చేయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి
అవసరం అనుకుంటే కనుక వారు వచ్చి చూస్తా ఉంటే కనుక మిగిలిన ప్లాట్స్ ఏమున్నాయి మేము చూపించగలం. కానీ కోరుకున్న ప్లాట్ ఇవ్వాలంటే మటుగా రూల్స్ ప్రకారం అది ఆ రకంగా చేయడానికి అవకాశం ఉండదు. అది లాటరీ సిస్టంలోనే వేయాలి. కాబట్టి ముందు వాళ్ళకి ఎవరికైనా ప్లాట్లు అలాట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కనుక వారికి కావాలనుకుంటే మిగిలిన ప్లాట్లు ఆ గ్రామంలో ఏమైతే ఉన్నాయో అవి చూపించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా డైరెక్షన్స్ కూడా ప్లానింగ్ వింగ్కి ఇవ్వడం జరిగింది. అంతేగాని మాకు పలానా ప్లాట్ ఇవ్వండి అంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి, అది రూల్స్కి విరుద్ధంగా ఉండే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా లాటరీ వ్యవస్థ ప్రకారం మేము ఉన్న ప్లాట్లలోంచి అతనికి సంబంధించిన ప్లాట్ కోడ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ కోడ్కి సంబంధించిన ప్లాట్ ఎక్కడైనా రావచ్చు. సో కాబట్టి ఎవరికైనా వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే కనుక హోల్డ్ చేయడం జరుగుతుంది. లేదు మాకు ప్రాబ్లం లేదన్న చోట లాటరీకి వేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎల్పిఎస్ లేఅవుట్లు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 124 బ్లాక్స్ ఉంటే కనుక మోర్ దాన్ 64 బ్లాక్స్లో ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ మాన్సూన్ అంటే వర్షాలు వచ్చేటప్పటికి అది ఒక సేఫ్ లెవెల్కి వర్క్స్ వచ్చి వర్షాకాలం టైంలో కూడా వర్క్ ఆగకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవడానికి వీలుగా వర్క్ చేస్తున్నారు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ గుడ్. కాకపోతే రైతులు ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లో అంటే కనుక దానికి వాళ్ళు మనకి ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక మేము పర్మిషన్స్ ఇవ్వడానికి రెడీగానే ఉండడం జరిగింది, రెడీగానే ఉన్నాము. కాకపోతే ఏంటంటే దానికి యాక్సెస్ కావాల్సి వచ్చినప్పుడు యాక్సెస్ కూడా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రాబ్లం అనేటటువంటిది ఈ పవర్ కనెక్షన్ వల్ల వస్తుందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు అంతా కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళడం జరుగుతుంది. లేఅవుట్లో ఉన్న ప్రాంతానికి పవర్ కనెక్షన్ ఉండకపోవచ్చు. సో ఎక్కడి నుంచో పవర్ కనెక్షన్ తీసుకొచ్చేయడం అనేది ఒక ఛాలెంజ్. దాన్ని కూడా అధిగమించడానికి ముందు అండర్ గ్రౌండ్ పవర్ నెట్వర్క్ స్పీడ్గా వేయాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదొక పాయింట్. రెండొకటి ఏంటంటే ఇది నేను ఇల్లు కట్టుకుంటున్నాను దానికి లోన్ ఇస్తారంటే కనుక ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆనరబుల్ సీఎం గారు ఎస్ఎల్పిసి పెట్టినప్పుడు ఎస్ఎల్పిసిలో క్లారిటీగా ఈ రిటర్నబుల్ ప్లాట్స్ మీద హౌస్ కన్స్ట్రక్షన్ నిమిత్తము, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చదువు నిమిత్తము, అలాగే ఈ యొక్క ఏదైనా ఒక వాట్ ఇస్ దట్ డెవలప్మెంటల్ ఇనిషియేటివ్, ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు లోన్స్ ఇవ్వడానికి. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే కనుక ఏ రకమైనటువంటి క్యాష్ ఫ్లోస్ ఏం చూపించిన అవసరం లేదు. అదే మనకి ఏదైనా వ్యాపారానికి అభివృద్ధి చేసుకోవడానికి లోన్ అడుగుతున్నప్పుడు బ్యాంకులు వాళ్ళ రూల్స్ ప్రకారం ఏమడుగుతున్నారంటే మీకున్న రెవెన్యూస్ ఏంటి, సోర్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. రైతులు యాక్చువల్గా వాళ్ళ యొక్క జీవనోపాధి వ్యవసాయం వృత్తి. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఆ వృత్తి కూడా లేని పరిస్థితి. కేవలం యాన్యుటీ వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ, అది కూడా నెక్స్ట్ 5 years వస్తుంది, తర్వాత అది కూడా ఆగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అది ఆటంకం కాకుండా రెవెన్యూస్ సివిల్ స్కోర్స్ చూపించమంటే రైతులు చూపించలేని పరిస్థితి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించమంటే కనుక వారికి కూడా చూపించలేని పరిస్థితి. ఎందుకంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ అప్పటిదాకా ఏదైనా ఉన్నప్పటికీ కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్యాంకు వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఒక పాయింట్ చేసాం, నెక్స్ట్ ఎస్ఎల్బిసిలో ఈ పాయింట్ స్పష్టంగా పెట్టడం జరుగుతుంది. బ్యాంకులు రెడీ అంటున్నారు కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని ఇంపోజ్ చేస్తే కనుక చాలా మంది రైతులు ఎలిజిబిలిటీలో రారు. కాబట్టి వీళ్ళకి ఒక స్పెషల్ స్కీమ్ ఒకటి డిజైన్ చేసి వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం లోన్స్ రైజ్ చేసుకునేటట్టుగా చర్యలు తీసుకునేటట్టుగా నెక్స్ట్ ఎస్ఎల్బిసిలో ప్రత్యేకంగా ఒక అంశాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. దీని మీద కొంతమంది బ్యాంకర్స్, ఎండీస్, చైర్మన్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది అనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఒకప్పుడు అగ్రికల్చర్ ఉన్నప్పుడు వాళ్ళకి లోన్స్ వచ్చాయి, షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, వ్యవసాయం నిమిత్తం. దాన్ని వారు వ్యవసాయానికి అలాగే వాళ్ళ యొక్క కన్జంప్షన్ పర్పస్ కూడా కొంత వాడుకునే పరిస్థితి వాస్తవంగా. ఇప్పుడు అది లేనప్పుడు కేవలం యాన్యుటీ మీద ఆధారపడడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇవ్వడానికి రెడీగా అంటున్నారు కానీ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి కండిషన్స్కి వీళ్ళు క్వాలిఫై కారు. కాబట్టి దీనికి తగ్గట్టుగా స్పెషల్ స్కీమ్ ఒకటి మూవ్ చేయాలి నెక్స్ట్ ఎస్ఎల్బిసిలో అనేటువంటిది. ఆ రకంగా వాళ్ళకి స్పెషల్ స్కీమ్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ జరగాలనేసి ఆ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం. నేను, మా అడిషనల్ కమిషనర్ గారు, మా ఇంజనీరింగ్ టీము అందరూ కూడా గ్రామ సభలకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళకి విపులంగా చెప్పడం జరుగుతుంది. అంటే గ్రామంలో ఒక శాచ్యురేషన్ బేసిస్ మీద మౌలిక సదుపాయాల కల్పన ఏదైతే మనం క్యాపిటల్ సిటీలో చేస్తున్నామో అదే స్టాండర్డ్స్లో మేము కూడా ఆ శాచ్యురేషన్ బేసిస్ మీద రోడ్ల విషయంలో అయితేనే, వాటర్ సప్లై విషయంలో అయితేనే, అలాగే స్టామ్ వాటర్ డ్రైన్ అయితేనే, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో అయితేనే,
అలాగే స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ విషయంలో అన్నీ కూడా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో సాచురేషన్ బేసిస్ మీద ఒక డిపిఆర్ డీటెయిల్గా తయారు చేసి అది గ్రామ సభలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాళ్ళు చెప్తే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసి నెక్స్ట్ 6 monthsలోనే ఇది పూర్తి స్థాయిలో టేకప్ చేయాలనేటువంటి వ్యవహారం. ఆల్రెడీ చాలా గ్రామాల్లో ఈ యొక్క మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వర్క్ స్టార్ట్ అయింది ఎక్కడైతే గ్రామ సభలు జరిగిందో అక్కడ. ఇది కాకుండా ఇది కేవలం మౌలిక సదుపాయాలు అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది. ఇది కాకుండా సామాజిక అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చాలా చోట్ల ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఆవశ్యకత ఉన్నటువంటిది బరియల్ గ్రౌండ్, అలాగే కమ్యూనిటీ హాలు, అట్లాగే కొన్ని చోట్ల వాటర్ పాయింట్స్ కూడా ఉంది, దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే హెల్త్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీస్లో భాగంగా డెవలప్ చేసాం. అది ఇమీడియట్గా ఆనరబుల్ సీఎం గారితో వారి యొక్క టైం తీసుకుని ఇనాగ్రేట్ చేసేటట్టు కూడా చర్యలు తీసుకుందనేసి ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా కేవలం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో కూడా పెట్టుకుని బరియల్ గ్రౌండ్స్ అలాగే కమ్యూనిటీ హాల్స్ సంబంధించి కూడా. బరియల్ గ్రౌండ్ సంబంధించి మాట్లాడుకుంటే మనకి ఎక్కడైనా ఎల్పిఎస్ లేఅవుట్స్లో వస్తుంటే కనుక చాలా అబ్జెక్షన్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా సాధ్యమైనంత వరకు దాన్ని R1 జోన్లో పెట్టడం ఎట్లాగనేసి ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్స్ ఎక్కడైతే అది కంటిన్యూ చేసేటట్టు, ఎల్పిఎస్ లేఅవుట్స్లో ఏమైనా టెంపరీగా వాడుతున్నటువంటి ఎక్కడి నుంచి తీసి వేరే చోట గ్రామానికి ఉపయోగకరంగా ఉండేటట్టు R1 జోన్లో ఉండేటట్టు కానీ, లేకపోతే 2-3 గ్రామాలకు కలిపి అన్ని మతాల విశ్వాసాలని దృష్టిలో పెట్టుకుంటూ ఫ్యూనరల్ సెంటర్స్, మల్టీఫేజ్ ఫ్యూనరల్ సెంటర్స్ ఏదైతే శాఖమూరులో నిర్మించామో ఆ రకంగా క్యాపిటల్ సిటీలో 3-4 చోట్ల నిర్మించేటట్టు, ఇవి కూడా ఒక బరియల్ గ్రౌండ్లో ఉండేటట్టు కాకుండా ఒక మంచి సుందరమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచిగా ఏదైతే మనం ఈరోజు హైదరాబాద్ అటువైపు ఫీనిక్స్ వాళ్ళు డెవలప్ చేశారో ఆ రకంగా, బికాస్ ఫీనిక్స్ అంతా కూడా ఇక్కడ గుంటూరు బేసే కాబట్టి వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకుని ఆ స్టాండర్డ్స్లో వారి యొక్క సహకారంతో డెవలప్ చేయాలి. దానికి కూడా సెపరేట్గా బడ్జెట్ కూడా అలొకేట్ చేసుకుని శాంక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఆ రకంగా కమ్యూనిటీ హాల్స్ కూడా రిక్వైర్మెంట్ కూడా టేకప్ చేసి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రపోజల్స్ ఎమ్మెల్యే గారు అయినటువంటి తాడికొండ ఎమ్మెల్యే గారు అయిన శ్రవణ్ కుమార్ గారికి, అట్లాగే ఇటు మంగళగిరి లోకేష్ సార్ పేషి కూడా పంపించడం జరిగింది. సో ఆ రిక్వైర్మెంట్ తీసుకుని శాంక్షన్స్ చేసి అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది తెలియవచ్చు. హాస్పిటల్, 2 స్కూల్స్ సంబంధించి ఆల్రెడీ కనీసం 2 స్కూల్స్ అందుబాటులో తీసుకురావాలి క్యాపిటల్ సిటీలో. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే 2026 జూన్ కల్లా. అలాగే ప్యారలల్గా హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ అంటే 50 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్న కనీసం అందుబాటులో తీసుకురావాలి క్యాపిటల్ సిటీలో అనేటటువంటి ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ ఆ 2 స్కూల్స్, 2 హాస్పిటల్స్ కూడా ఆపరేషన్కి వస్తాయని అనుకుంటున్నాం. ఒకటి. రెండోది, ఇది కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విలేజెస్లో కొన్ని మంచి స్కూల్స్ కూడా ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 స్కూల్స్ ప్రైవేట్ సెక్టర్ సంబంధించినవి మేము మ్యాప్ చేయడం జరిగింది. అందులో కొన్ని వాటిలో మన స్టేట్ సిలబసే కాకుండా సిబిఎస్ఈ కరికులం కూడా అందించే 2 స్కూల్స్ కూడా మేము మ్యాప్ చేయడం జరిగింది. అంటే అందుబాటుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే, ఇది కాకుండా మన ప్రతి ఒక్క గ్రామంలో కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన సిటీస్లో భాగంగా కన్స్ట్రక్ట్ చేసిన గవర్నమెంట్ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్, అలాగే నిడమరు చూసుకుంటే అది గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి డైరెక్షన్లో అది చాలా ఇంటర్నేషనల్ స్కూల్లో రూపొందించడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ స్కూల్ అయిన కూడా నిడమరులో. ఇట్లాగా స్కూల్స్ గవర్నమెంట్ అండ్ దెన్ ప్రైవేట్ స్కూల్స్ మ్యాపింగ్ చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్ సంబంధించి అవుట్ సైడ్ అనుకుంటే ఎయిమ్స్ దగ్గరగానే ఉంది. అండ్ దెన్ అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్ లైక్ మణిపాల్ అండ్ ఆల్ వెరీ క్వైట్ నియర్ బై, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఏదైనప్పటికీ క్యాపిటల్ సిటీలో పెట్టాలి. అవి వచ్చేటప్పటికి కొద్దిగా టైం పట్టినప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టుగానే జూన్కి 50 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అలాగే 2 స్టాండర్డ్ స్కూల్స్ వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దాని దృష్టిలో పెట్టుకుంటే కొన్ని గ్రామాల యూనిట్స్ని క్లస్టర్ చేసుకుని ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ని పెట్టడం జరుగుతుంది. ఆ రకంగా పనిచేస్తున్నారు. అలాగే కింద స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, అలాగే సర్వేయరు, వీళ్ళ యొక్క ప్రతి యూనిట్లోనే ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే లాస్ట్లో ఎక్కువ సమస్యలు కనపడతా ఉంటాయి. సో ఫైనల్గా
వాట్ ఈస్ దట్ ఫైనల్ ఫేజ్లో ఉన్న సమస్యలు కూడా చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడు ఈ రోజు కనపడుతూ ఉంటాయి. అవి పరిష్కారం చేయాలంటే అవసరం ఉన్న వాళ్ళతో మేము నడిపించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ మధ్యకాలంలో అడిగినప్పుడు వెంటనే 26 మంది సర్వేయర్స్ని ఇవ్వడం జరిగింది జస్ట్ 4-5 days బ్యాక్. అలాగే ఇది కాకుండా విలేజ్ వార్డ్ సెక్రటరియట్ నుంచి కూడా ఈ మధ్యకాలంలో జస్ట్ 2 days బ్యాక్ ఒక 50 మంది స్టాఫ్ను కూడా మనకు ఆన్ డ్యూటీలో ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా డిప్యూటీ కలెక్టర్స్ను కూడా అంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అలాగే ఉన్నటువంటి 29 యూనిట్స్ని బాగా మేనేజ్ చేయడానికి వీలుగా కొంతమంది స్టాఫ్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అతి త్వరలోనే మనకి ఆర్డర్స్ వస్తాయని అనుకోవడం జరుగుతుంది. అది వస్తే కానీ కొద్దిగా స్ట్రెంగ్త్ కావడానికి అవకాశం ఉంటుంది. సమస్యల పరిష్కారానికి కావడానికి కూడా అది ఎంతో ఊతం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైతులు అనేటటువంటి వారు మాకు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే రైతులు లేకుండా ఈ ల్యాండ్స్ లేవు, అది లేకుండా ఈ క్యాపిటల్ సిటీ లేదు. అది పూర్తిగా నమ్మి ఇక్కడ పనిచేస్తున్నాము. వారు భూమి ఇవ్వకపోతే ఈ రోజు ఈ కార్యక్రమాలు ఉండే కాదు, ఈ ఆఫీస్ ఉండే పరిస్థితి కూడా కాదు. కాబట్టి రైతు వెరీ ఇంపార్టెంట్ ప్రయారిటీ. వారి యొక్క సమస్యలు ఉన్నాయి, డౌట్ ఏం లేదు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద రూల్స్ ఎట్లా చేయాలన్నది మేము పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాము. సో దానికి సంబంధించి కొన్ని లాంగ్ స్టాండింగ్ ఎక్కువ స్థాయిలో సమస్యలు ఉంటే కనుక అవి 3-man కమిటీలో పెట్టినప్పుడు కూడా సొల్యూషన్స్ కొన్ని వాటికి ఆల్రెడీ వస్తున్నాయి. రోడ్ హీట్స్ అని ఏదైతే ఉన్నాయో అది రైతులతో 3-man కమిటీ మాట్లాడినప్పుడు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్కి అనుకూలంగా కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను అమలు చేస్తే చాలా వరకు ఇది రోడ్ హీట్ సమస్య తగ్గుతుందని అనుకుంటున్నాం. ఇది కాకుండా జరీబ్ సమస్యల మీద కూడా స్టేట్ లెవెల్ కమిటీ వేయడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య అది. దానికి సంబంధించిన కూడా స్టేట్ లెవెల్ కమిటీ పనిచేయడం జరుగుతుంది. అది కూడా షార్ట్లీ దానికి కూడా సమస్యకి పరిష్కారానికి వాళ్ళు మార్గం చూపిస్తారని అనుకుంటున్నాను. ఇది కాకుండా అన్నిటికన్నా పెద్ద సమస్య దాని మీద కూడా గవర్నమెంట్ పరంగా ఒక కమిటీ వేయడం జరిగింది. వాళ్ళకు 60 days టైం ఇవ్వడం జరిగింది. వారు గ్రామానికి పోయి గ్రామ కంఠాలని వాళ్ళు వాట్ ఈస్ దట్ 9.2 ఎగ్జంప్షన్ కోసం ఏదైతే అడుగుతున్నారో ఆ కేసెస్ అన్ని చూసి ఎక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అంటే సర్క్యులర్ 1 or 2 ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి కమిటీ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకుని వారికి కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మా వైపు నుంచి కూడా ఈ పరిష్కారాలు ఏదైతే గ్రీవెన్స్ డేస్ ఏమైతే అనుకుంటున్నామో ప్రతిరోజు కాకుండా సాటర్డే నాడు పర్సనల్గా కూర్చుని ఈ యొక్క డే గ్రీవెన్స్ డేగా కేటాయించుకోవడం జరుగుతుంది. అలాగే మేము కూడా గ్రామాలకు విస్తృతంగా వెళ్ళడం జరుగుతుంది. పరిష్కారం జరగడానికి కొంత ప్రాసెస్ పడడానికి వాస్తవం. ఆ ప్రాసెస్ పాపం ఇంతకాలం వెయిట్ చేశారు. కొద్దిగా మేము ఇదే పని మీద ఉన్నాము. పరిష్కారం ఏదైతే చేయాలో న్యాయబద్ధంగా రూల్ ప్రకారం ఏదైతే చేయాలో అన్నీ కూడా ఖచ్చితంగా మేము చేయడం జరుగుతుంది. అక్కడక్కడ మా వైపు నుంచి ఏమైనా పొరపాటు ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారం వలన ఏదైనా ఉన్నా సరే అది మా నోటీస్కి వచ్చినప్పుడు మేము తదనుగుణంగా చర్యలు తీసుకుని అవి కూడా క్వాలిటీగా పరిష్కారం చేస్తామనేసి పూర్తి స్థాయి భరోసా ఇవ్వడం జరుగుతుంది. కేవలం మేము ఇక్కడి నుంచి ఉండమే కాకుండా రానున్న రోజుల్లో గ్రామాలకు కూడా విస్తృతంగా వచ్చి గ్రామం సంబంధించినటువంటి కమ్యూనిటీ రిలేటెడ్ అలాగే ఇండివిజువల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మేము పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేటట్టు కూడా వ్యవస్థ రూపొందించడం జరుగుతుందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. మేము రైతులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక పూర్తిగా మేము రైతుల యొక్క సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. కొద్దిగా మాకు టైం ఇస్తే కనుక అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేస్తాము అనేటటువంటి విషయం మీ అందరికీ కూడా ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. మీ వైపు నుంచి కూడా కొద్దిగా ఇంతకాలం లేట్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా మేము ఇష్యూస్ పరిష్కారం చేస్తామనేసి మీ అందరికీ కూడా మరొకసారి భరోసా ఇవ్వడం జరుగుతుంది.